ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. వర్షాకాలం మొదలై 3 వారాలు గడుస్తున్నా ఒక్క భారీ వర్షం కురవకపోవడంతో ప్రాజెక్టు ఖాళీ అయ్యి బోసిపోయింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.2 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఆయకట్టు కింద పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎస్ఆర్ఎస్పీ డెడ్ స్టోరేజ్ పై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్లోకి పడిపోయింది. ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 1045 అడుగుల నీరు మాత్రమే ఉంది. దాంతోపాటు ప్రాజెక్టు సామర్థ్యం 90 టీఎంసీలు, దాని కెపాసిటీ ఎస్ఆర్ఎస్పీ కెపాసిటీ 90 టీఎంసీలు. 7 టీఎంసీల నీరు ఉంటే డెడ్ స్టోరేజ్ పడిపోయినట్టుగా లెక్క. ప్రస్తుతం 7.2 టీఎంసీల నీరు మాత్రమే, నీటి నిల్వలు మాత్రమే అందులో ఉన్నాయి. సో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. గత 5 ఏళ్ల కాలంలో ఇదే మొదటిసారి ప్రాజెక్టు పూర్తిగా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోవడం. గత సంవత్సరం ఇదే సమయానికి దాదాపు 15.65 టీఎంసీల నీరు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడము, తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మరోపక్క ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంతంలోనూ జలవనరులు లేవు. ఎట్లా గోదావరిలో ఎక్కడ కూడా నీటి ప్రవాహం లేదు. దాంతోపాటు ఎస్ఆర్ఎస్పీ వెనుక భాగంలో, ప్రాజెక్టు వెనుక భాగంలో ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు పడట్లేదు. మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితే ఆ వరదంతా కిందికి వచ్చి ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం ఎంతో కొంత ఈ సమయానికి ఉండేది. కానీ ఈ సంవత్సరం ఎక్కడ కూడా వర్షాలు పడలేదు. ఒక గోదావరి క్యాచ్మెంట్ ఏరియాతో పాటు మహారాష్ట్రలోనూ పెద్దగా వర్షాలు లేవు. దీంతో పైనుంచి ఇన్ఫ్లో రావట్లేదు. ఈ కారణంగా ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా డెడ్ స్టోరేజ్కి పడిపోయింది. పూడికలు కూడా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో పూడికలు ఉన్నాయి. సో దీంతో ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాజెక్టులో ఎక్కడ చూసినా ప్రాజెక్ట్ అంతా కూడా ఒక మైదానాన్ని తలపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక ఎడారిలాగా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఎస్ఆర్ఎస్పీలో నీరు లేని కారణంగా కింద దాదాపు 16 లక్షల ఎకరాల ఆయకట్టు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు ఉంది. దాదాపు 5 ఉమ్మడి జిల్లాలు, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం వరకు ఈ నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఈ పరివాహక ప్రాంతంలో, గోదావరి ఆయకట్టు ప్రాంతంలో ఎక్కడ కూడా పంటల సాగుకు ప్రస్తుతం ఆశాజనకంగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మిషన్ భగీరథ తాగునీటి అవసరాలు, దాంతోపాటు సాగునీటి అవసరాలకు ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు లేదు. పూర్తిగా డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. దీంతో ఆయకట్టు రైతులు, కింద పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గోదావరిలో పశువులు నీరు తాగేందుకు కూడా సరిపడా నీరు లేనటువంటి పరిస్థితి ఉంది. పశువుల కాపాలు కూడా గోదావరి సమీప ప్రాంతాల్లోకి పశువులు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఇక ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తిగా డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు కూడా పూర్తిగా తగ్గిపోయినాయి. దీంతో బోర్ల కింద సాగు చేసే రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. నీటి చాలా చోట్ల బోర్లు పనిచేయట్లేదు. బోర్లు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఆర్ఎస్పీ కాలువలో నీరు లేవు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీరు లేవు. సో రైతులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి వరితో పాటు మొక్కజొన్న, పసుపు ఎక్కువగా సాగు చేస్తారు. ఎస్ఆర్ఎస్పీ కింద ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతుల్లో కూడా దాదాపు ఈ పంటలే సాగు చేస్తారు. సో ఎక్కడ కూడా ఇంకా పంటల సాగు మొదలవ్వలేదు. బోర్లు ఎత్తేసినటువంటి పరిస్థితి. సో నార్మల్ వేసుకున్నటువంటి రైతులు కూడా ఇబ్బంది చెందుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల నార్మల్ ఎండిపోయినాయని చెప్తున్నారు. ఇంకా ఎండల తీవ్రత నిజామాబాద్ జిల్లాలో తగ్గలేదు. ఇంకా ఇప్పటికి కూడా 37-38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పాటు ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షాలు పడట్లేదు. సో రైతులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గోదావరి బేసిన్తో పాటు ఎస్ఆర్ఎస్పీ క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడ పెద్ద వర్షాలు లేవు. దీంతో గోదావరి పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి. దీని కారణంగా నీటి ప్రవాహం లేని కారణంగా పూర్తిగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. ప్రాజెక్టు గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు సగానికి సగం టీఎంసీల నీటి సామర్థ్యం తగ్గించినటువంటి విషయాన్ని అధికారులు కూడా చెప్తున్నారు. వర్షాలు తొందరగా కురవాలి. దాంతోపాటు క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడాలి. అయితే కొంత ఫ్లో వస్తుంది. అప్పుడే ప్రాజెక్టులోకి నీళ్ళు వస్తాయని చెప్తున్నారు. సాధారణంగానే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఆగస్టు సెప్టెంబర్ మాసంలో ఎప్పుడు నిండిపోతుంది వర్షాలకు. సాధారణంగా దాని సీజన్, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ సంబంధించిన సీజనే ఆగస్టు సెప్టెంబర్. కానీ ఎంతో కొంత నీటి నిల్వలు ఎప్పుడు కూడా ప్రాజెక్టులో ఉంటాయి. కానీ ఈ సంవత్సరం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా ప్రాజెక్టు ఎండిపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. దీంతో ఆయకట్టు రైతులు, దాంతోపాటు దాదాపు 5 ఉమ్మడి జిల్లాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు సాగునీటి అవసరాలు ఎట్లాగో ఇబ్బంది ఉంది. కానీ తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా అధికారులు చెప్తున్నారు, స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోవడంతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగా మారింది. రైతులు వర్షాలు పడాలి, తొందరగా భూగర్భ జలాలు పెరగాలి, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నిండాలని బలంగా కోరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంతంలో, దాంతోపాటు ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ప్రాంతంలో మనకు ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్, డెడ్ స్టోరేజ్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నుంచి.